హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే ఎప్పట్లాగానే నిన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. ఇక నిన్నైతే ఈవినింగ్ టైం అనమాట. అంటే ఈవినింగ్ అంటే 3 o'clockకి అలా అనమాట. ఇక పిల్లలైతే పడుకున్నారండి. ఇంకా నేనైతే జస్ట్ అలా రిలాక్స్ అయ్యి నేను కూడా లేచానమాట. ఇక పొద్దున్నే పిల్లలకి స్నానాలు కూడా చేయించేసి పడుకోబెట్టేశాను. ఇంకా అంటే ఇట్లా సాయంత్రం పూట కొంచెం చల్లబడుతుంది కానీ పొద్దున పూట ఇట్లా బాగా ఎండ ఉంది కదా, అందుకని ఇంకా సాయంత్రం పూట ఏం చేపిస్తలేను. ఆ మధ్య అయితే సాయంత్రం పూట చేయించిన అనమాట. ఇంక ఇప్పుడైతే పొద్దున్న పూటనే 11 అట్లా బట్టలు కూడా విండేసుకుంటా, ఒక దిక్కు పని చేసుకుంటే ఒక దిక్కు అయితే ఇక పిల్లలకు స్నానాలు చేయించేసాను అనమాట. సో ఇక బాసనలు కూడా అన్నీ తోమేసుకున్నానండి. ఇక చూస్తున్నారు కదా, ఇక జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక పొద్దున్నే రాగి జావ చేసి పెట్టిన అనమాట. పొద్దున అంటే 11 గంటలకు అట్లా చేశాను. ఇంకా సాయంత్రం వరకు చల్లారుతుంది కదా అనేసి ఇక చాయ్ కూడా మళ్ళొక్క కొంచెం పెట్టుకున్నాను అనమాట. నేను పొద్దున్న పనంతా చేసుకున్నాక కొంచెం అలా పెట్టుకొని తాగాను, ఎందుకో తాగాలనిపించి. ఇంకా ఇక్కడ చూసారా అండి నా భగవన్ ఎట్లా అయిపోయిందో. అది మొన్న నేను అంటే ఒక 1 వీక్ అవుతుందన్నమాట, ఊరికి పోక ముందుకు ఇలా నేను కేక్ చేశానమాట. మంచిగానే అయింది కేక్. కానీ ఇది తీసుకుపోయి నేను ఏం చేసిన అనమాట, ఇది తట్టు ఉన్నది కదా, తట్టు అంటే మనం కాలు తుడుచుకుంటాం కదా ఇట్లా డోర్ దగ్గర, డోర్ మ్యాట్ మేము తట్టు అంటాము. సో డోర్ మ్యాట్ మీద పెట్టేశాను అనమాట. ఇక అది సేమ్ ఆ డిజైన్ ఎట్లుందో ఆ డిజైన్ మొత్తం దీనికి అచ్చుగుద్దినట్టు పడిందనమాట. మొత్తం ఇంకా దాన్ని ఇట్లా గీకి తోమి అట్లా ఉన్నది. కానీ నార్మల్గా ఫస్ట్ అయితే సేమ్ అంత దానిది ఉంటుంది కదా దారాలు, సేమ్ దానికి ఆ డిజైన్ మొత్తం ఇట్లా మందము ఇట్లా లేచిపోయి దానికి ఇట్లా అతుక్కుందనమాట. ఆ వేడికి బాగా వేడి ఉంటుంది కదా, కేక్ అంటే మనం 40 minutes అట్లా 45 minutes చేస్తాం కదా, బేక్ చేస్తాం కదా. సో అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అది అస్సలు కూడా రాలేదు అసలు. ఊడబెట్టిన అంటే ఇట్లా తట్టు మీద నేను ఎందుకు పెట్టినా అంటే, మామూలుగా బండల మీద పెడితే చాలా వేడి ఉంటుందని తట్టు దాన్ని తీసి పక్కకుంటే పెట్టేశాను అనమాట. నీట్గానే ఉంటాయి కదా, నేను ఎప్పటికప్పుడు నీట్గానే పెట్టేసుకుంటాను అన్నీ. ఈ తట్టులు కూడా, డోర్ మ్యాట్లు కూడా దినం తప్పించి దినం పిండేస్తూనే ఉంటా. సో దాని మీద పెట్టాను జస్ట్ చల్లారేదాకా అనేసి. అది ఎంత ఇట్లా పీకినా కూడా రావట్లేదు అనమాట. తట్టు గట్టిగా పెట్టి ఆ బగోని వీకినా రావట్లేదు. నేనైతే చాలా ఇదైపోయాను అనమాట. అంటే నవ్వు వస్తుంది, ఒక దిక్కేమో నాకు కోపం వస్తుంది, ఎందుకని అన్న పెట్టినారు ఆయన. సరే లాస్ట్కి ఒక 15 నిమిషాలు అటు ఇటు తనలాడంగా పైకి వచ్చేసింది. ఇట్లా గట్టిగా పీకేసరికి ఇంకా ఇంకా మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేసినమాట. మా పిల్లలు కూడా ఒక దిక్కు ఇట్లా లాగుతూ ఉన్నారనమాట. అట్లా అయిపోయిందనమాట. ఇంకా మీకు అప్పుడు ఏం చెప్పలేదు, అంటే షూట్ చేయలేదన్నమాట, చెప్పలేదు. సో అది అలా అచ్చుగుద్దినట్టు పడిపోయిందనమాట ఫ్రెండ్స్. ఇంకా అందుకనే మీకు జస్ట్ చూపిస్తున్నాను. కేక్ చేస్తే అలా అంటే అయిపోయిందనమాట బగోనా. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, దోశ పిండి పొద్దున్న నేను అంటే మొన్న నానబెట్టి పెట్టాను, నిన్న వేసాను అనమాట పిల్లలకు మార్నింగ్. ఇక అంటే మళ్ళీ వేరే గిన్నెలో కొంచెం తీసి పెట్టాను అనమాట, మళ్ళీ నెక్స్ట్ డే వేయడానికి, లేదంటే సాయంత్రం అడిగితే సాయంత్రం వేయడానికి. ఇక ఇక్కడైతే పిల్లలు లేసారండి అంతలోపే. ఇక ఆనియన్స్ కూడా నేను కొంచెం ఎండ ఉంది కదా, ఎండబెట్టాను అనమాట. కొంచెం జర గాలికి ఆరబెడితే మన ఖరాబ్ కావన్నమాట ఆనియన్స్. ఇంకా నేను ఎప్పుడైనా అలానే చేస్తాను. సో ఇక ఇక్కడైతే పిల్లలకైతే రాగి జావల పాలు పోసానండి. పాలు కానీ పెరుగు కానీ పోసి తాగిపోయచ్చు అంటారు చాలామంది. సో పాలైతే ఎప్పుడు పోయలే నేను, అప్పుడు ఒక 2 సార్లు ఏమో పోసాను. మళ్ళీ మొన్న పెరుగే పోస్తాను కానీ ఇంకా పెరుగు లేకుండే, కొంచెం పాలు కూడా పోసి ట్రై చేద్దాం బాగుంటుంది అని నేను ఒక 2-3 సార్లు తాగానులేండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక పాలైతే పోసిచ్చాను. మా వాడు తాగుతాడా తాగడా అన్నట్టు పెద్ద డౌట్ ఉండే నాకు, కానీ మొత్తానికైతే తాగేశాడు. ఇక మా పాప కూడా తాగింది. ఇక బట్టలు అయితే నిన్న ఆరేసాను కదా, ఇక మా హస్బెండ్ అయితే నిన్న నల్లొచ్చిండే అనమాట. ఇక 2 దుప్పట్లు ఉంటాయి అని చెప్పాను కదా మాకు, ఆ 2 దుప్పట్లు విండేశాడు అనమాట. ఇక నేను మొన్న డస్టింగ్ చేశాను కదా, ఇక దుప్పట్లు అయితే పిండిపిచ్చానండి. ఇక 2 అవి నాకు లేవవు కదా, చాలా బరువు ఉంటాయి కదా, ఏంటంటే మొత్తం దుమ్ము అయిపోయినాయి అన్నట్టు. ఇంకా అందుకని ఆ 2 పిండేశాడు. ఇక నేను ఆరేసాను అనమాట, వాటర్ అంతా పోగానే ఇంకా అవన్నీ తీసాను, బట్టలు నేను పిండిన బట్టలు, ఆ దుప్పట్లు అన్నీ తీసాను సాయంత్రము. ఇక ఇంట్లో వేసాను అనమాట. ఇక ఇక్కడ పిల్లలకైతే బాదంలు పొట్టు తీసిస్తున్నానండి. చాలా మనసు అయిపోతుంది అనమాట పిల్లలకి ఇయ్యక. ఇంతకుముందుకు మా అత్త అంటే మా ఇంట్లో ముందుకు సొంతం ఇంట్లో ఉన్నప్పుడు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇక ఒక 500 అన్నా మా హస్బెండ్ 1 monthలో ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తున్నాయి అనమాట. 500 లేకపోతే 600, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చాలా రేట్ ఉంటాయి కదా, అట్లా కొంచెం 600 వరకు అట్లా ఖర్చు పెట్టి తీసుకొస్తుండే అనమాట. పిల్లలకు చిన్నప్పుడు అంటే ఇక వాళ్ళకు తినే ఏజ్ అంటే పండ్లు ఏమంటారు,
వాళ్ళు తినే టైంలో తీసుకొస్తే నేను డైలీ నానబెట్టి తినబెట్టేదనమాట. అలా 2 ఇయర్స్, 1½ ఇయర్స్ పెట్టినామనమాట మా ఇద్దరు పిల్లలకు కొంచెం కొంచెము. అంటే ఎక్కువ అంటే మేము జస్ట్ బాదము, కాజులు అయితే ఏం లేవు. ఓన్లీ బాదము, మన వాల్నట్స్ ఎప్పుడన్నా ఒకసారి, ఇంకా ఇవి మన కిస్మిస్లు ఉంటాయి కదా, మునక అంటారు. అంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి అనమాట. అవి కూడా కిస్మిస్ లాగానే ఉంటాయి అనమాట. సో ఇవి 2 రకాలు బాగా తీసుకొచ్చేటోడు. ఎప్పుడన్నా ఒకసారి వాల్నట్స్. సో ఇక పిల్లలకు బాదంలో అయితే కంపల్సరీ నేను 2, 3 మార్నింగ్ లేవగానే తీసి ఇంకా వాళ్ళకు పొట్టు తీసిస్తే తినేటోళ్ళు అనమాట. ఇంకా అట్లుండే. ఇక ఇప్పుడు ఏంటంటే అస్సలు పైసలు మిగలట్లేవండి. ఎందుకంటే మేము రెంట్కి వచ్చాం కదా, రెంట్కే 3000 వెళ్ళిపోతున్నాయి అనమాట. అయితే ఆ తినే ఖర్చు ఏంటంటే ఇక్కడ రెంట్కి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. ఇంకా మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అసలు. మళ్ళీ పిల్లల స్కూల్ ఫీజులు, ఇంకా మెయింటెనెన్స్, ఇంకా చాలా ఉంటాయి కదా ఖర్చులు అయితే. ఇంకా నేనైతే ఎంత ఖర్చులు తగ్గించినా కూడా ఇక మా హస్బెండ్ ఒకడే కదా జాబ్ చేసి మమ్మల్ని పోషించేది. చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంతకుముందుకు ఆ 3000 మిగిలి ఉంటే మాకు జర పిల్లల బట్టలకు అనేసి, తిండికి అనేసి కొంచెం బాగుంటుండే. ఇక ఇప్పుడు చాలా టైట్ అయిపోయిందనమాట. ఇంకా ఇంకా అట్లుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇక ఏదైనా సరే ఈ కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తేనే ఇంట్లోకి వెళ్తుంది అన్నట్టు. ఇంకా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఒకడే కష్టం చేసి, అంటే హస్బెండ్ ఒకడే కష్టం చేసి పెట్టాలంటే ఇంకా చాలా ఇబ్బంది కదా. ఇంకా మా పరిస్థితి అయితే అట్లనే అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ మొన్న తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ ఒక నెల నుంచి ఫీజులు కట్టేది ఏం లేదు కదా, అయిపోయిందనమాట. అంటే 1 ఇయర్లో పిల్లలకు యూకేజీ మా పాప యూకేజీ ఉండే, మా బాబు ఏమో నర్సరీ ఉండే కదా. 1 ఇయర్లో ఒక 3-4 టైమ్స్ ఈఎంఐ, అంటే ఇంకా ఈఎంఐలా కడతాం కదా, సగం సగం మాట్లాడుకున్న తగ్గట్టు. అప్పుడు 5000, అప్పుడు 5000 అలా కట్టామన్నమాట పిల్లలకి. సో ఇంకా అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటే ఇంకా ఫీజులు ఉంటాయి కదా బాగానే. ఇప్పుడు మళ్ళీ ఫీజులు స్టార్ట్ అయిందనుకోండి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ మాకు చాలా అంటే చాలా టైట్ అవుతుంది కావచ్చు. ఇప్పుడు అంటే ఇక ఏదో అట్లా మిగులుతున్నాయి, ఒక 500, 1000. ఇక మిగిలిన పైసలతో మొన్న సండే వచ్చినాం కదా, ఊరికి వెళ్ళి వచ్చినాం. రాగానే గ్రాసరీస్ అయితే కొన్ని తెచ్చుకున్నామండి. కొన్ని తెచ్చుకున్నాము, కానీ ఎంత లేదన్నా అవి ఇవి చీపురు కట్ట ఒకటి, అది జాడి కట్ట మొత్తం ఇంట్లో ఊడ్చేది మొండిగా అయిపోయిందనమాట. ఇక అవన్నీ తీసుకొచ్చడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటే, ఇక మా ఆయన కొన్ని పైసలు తీసుకొని ఇక చాలా మనసు అయిపోయింది అనమాట. ఇక తీసుకుందాం అనేసి తీసుకున్నాము. అదే బాదం ఒకటి, కొన్ని కాజులు, కొన్ని కిస్మిస్లు అనమాట. అప్పటికే 600, 700 అయినాయి. ఎందుకంటే చాలా రేటు ఉంటాయి కదా. సో అది ఫ్రెండ్స్, ఇక అలా అవుతుందనమాట. చాలా టైట్ అయితే ఉంది ఈ కాలంలో అయితే. పైసతోనే పని. ఏది తీసుకోవాలన్నా మస్తు ఖర్చు ఎక్కువ. ఏది తీసుకోవాలన్నా ఏమంటారు, ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి కదా. సో అదన్నట్టు. ఇక పిల్లలకైతే ఇక్కడ రెడీ చేశాను. అంటే మార్నింగే స్నానాలు చేయించిన కదా, కొంచెం బయట ఆడుకుంటా అన్నారు. ఇక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోతుంటారు, బయట పిల్లలతో ఇట్లా ఆడుకుంటుంటారు కదా, కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది కదా అనేసి డైలీగా రెడీ చేస్తాను. ఇంకా పౌడర్ వేసి బొట్లు పెట్టాను అనమాట. ఇక మా పాప అయితే అస్సలు జుట్లు వేసుకోదండి. అందుకని మీకు చూపిస్తున్నాగా, వాళ్ళు కెమెరాలో చూస్తున్నారు, నువ్వు ఇట్లా నొదుడు పిచ్చిదానిలాగా అది అని అంటే, ఇంకా సరే జుట్లు వేసుకుందనమాట. లేకపోతే ఆమెకు కటింగ్ లాగానే ఇట్లనే పెట్టుకుంటుందంట. ఇక అనేసి ఇక జుట్లు వేసానమాట. మళ్ళీ కొద్దిసేపే పెట్టుకుంటుంది. మళ్ళీ అది జుట్లన్నీ వీకేసుకొని రబ్బర్ బ్యాండ్లు చేతిలో పట్టుకొని తెచ్చిస్తుంది అనమాట నాకు. ఇక అట్లా చేస్తుంటుంది. ఇంకా మా బాబుకి కూడా ఇక రెడీ చేశానండి. ఇంకా బయటికి వెళ్ళారు, అలా మళ్ళీ వస్తారు. ఇక మళ్ళీ వచ్చిరనమాట. ఇక మళ్ళీ తింటా ఇక ఇదొకటి. ఇక ఏంటంటే ఏదన్నా ఇంక వీళ్ళ పని ఇదే అనమాట. ఏదో ఒకటి నోరు ఆడుతూనే ఉండాలి వాళ్ళకి. ఇక ఇంకా కొన్ని చెకోడీలు కూడా మొన్న గ్రాసరీస్ తెచ్చినామన్నా కదా, ఒక చెకోడీల ప్యాకెట్, 2-3 అదే చిన్నది మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొచ్చినాం అనమాట. ఇట్లా ఇంకా ఇట్లాగో షాపుకి పోక తప్పదు కదా, కొన్ని ఏదో ఒకటి ఇప్పిమంటారు. ఇంట్లో ఏం లేకపోతే ఇక పిల్లలు అంతే కదండి, ఏదో ఒకటి అడుగుతారు కదా అనేసి ఇక ముందే అనుకొని తీసుకున్నాము. కానీ అవి ఎన్ని రోజులు ఉండేవి, ఒక 4-5 రోజులు ఇక అడుగుతూనే ఉంటారు, మమ్మీ ఇవ్వవా, మమ్మీ బిస్కెట్లు ఇవ్వవా, మమ్మీ ఇది ఇవ్వవా, అది ఇవ్వవా అని. ఇక వాళ్ళకి ఇస్తూ ఉంటే కథం అవి అయిపోతూనే ఉంటాయి. ఇంకా నేనే ఇంట్లో ఏదో ఒకటి స్నాక్స్ లాగా చేస్తాను కదా, వాళ్ళకు ఇష్టమైతే తింటారు. అవి కూడా లేకపోతే తినరు. ఇంకొకసారి నాకు కోపం వచ్చి ఏం తినరు చెయ్యరు అనేసి ఇక నేను చేయడం కూడా మానేస్తున్నానండి ఈ మధ్య అయితే. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, కిచెన్లో బాగా ఎండగా వస్తుంది అనేసి. లేదు ఇక ఇప్పుడైతే చల్లగానే ఉందిలేండి. అంటే మధ్యాహ్నం పూట బాగానే వేడిగా ఉంటుంది, ఎందుకంటే పొద్దున్నంతా ఎండ బాగా కొడుతుంది కదా, సాయంత్రం పూట చల్లబడుతుంది అన్నమాట. సో ఇక అది ఫ్రెండ్స్. ఇక రాగానే మళ్ళీ వచ్చి మమ్మీ బిస్కెట్లు ఇవ్వ, మమ్మీ చాక్లెట్లు ఇవ్వ అంటే గిన్నెలో వేసి ఇచ్చాను. ఇక వాళ్ళైతే తింటుర్రు అనమాట. ఇంకా నేనైతే ఎగ్ది పులుసు చేద్దామనేసి ఎగ్స్ అయితే కొనుక్కొచ్చానండి. 6:30కు ఒక ఎగ్ అంట.
అసలు మేము ఎగ్స్ ట్రే తెచ్చుకుందాం అనుకున్నాం కానీ తీసుకురాలేదు. బయట కొంటే కొంచెం తక్కువ పడుతుంది కదా ట్రే కొంటే అనేసి అనుకున్నాం కానీ తెచ్చుకోలేదు. ఇక మా పిల్లలు చూడండి మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ బిస్కెట్ ఇవ్వాలంటే మళ్ళీ ఇద్దరికి ఒకటి ఇచ్చాను. ఆల్రెడీ మా పాపకి ఇస్తే మా పాప మళ్ళీ మా బాబుకి చూపించింది అనమాట. మళ్ళీ ఇద్దరు వచ్చారు. అంటే వాళ్ళు అక్కడిక్కడ వాకింగ్ చేస్తుర్రు అనమాట. ఇక సరే ఇంకేం చేస్తాం, కొన్నదే వాళ్ళ గురించి కదా. ఏంటంటే మొత్తం అవే తిన్నారు, అంటే నైట్కి అన్నం తినరు. ఇంకా నేను అప్పటికి రాగి జావా ఇక నాకు అర్థం అయిపోయింది అనమాట. ఇక పిల్లలకి సరిపోదు కదా ఇప్పుడు రాగి జావా అనేది, అది కడుపులో ఎంత ఆసరు ఉండదు. ఇంకా అనేసి ఇక కొన్ని ఇచ్చాను. ఇంకా ఏం చేయలే కదా అనేసి ఇంకా తినని అని ఇచ్చేసాను అనమాట. ఇక అందుకని ఇక ఆకలి అవుతుంది కావచ్చు అనేసి కొంచెం వంట కూడా ఫాస్ట్గానే వేసానండి. ఇక ఇవేమో నేను పొద్దున్నే బట్టలు పిండేటప్పుడు నెక్స్ట్ ట్రిప్లో ఇవి వేసాను అనమాట. అయితే తీసి బకెట్లో వేసాను, జాడియలేదు. అప్పటికే ఇక ఫుల్ పని అయిపోయింది నాకు. ఇంకా ఏమంటారు, ఎండ బాగా అయిపోయింది అనమాట. ఇక అనేసి మామూలుగా జాడిచ్చి పెట్టాను. మళ్ళీ ఇంకా ఇంకొక ట్రిప్ మంచిగా నీట్గా జాడిచ్చి డ్రైయర్లో వేసాను అనమాట. ఇక పని చేసుకునే వరకు అవి డ్రై అయిపోయాయి. ఇక తీసుకొచ్చి ఆరేస్తున్నానండి. ఆ బెడ్షీటు, టవాళ్ళు, పిల్లల బట్టలు అనమాట. ఇంకా సో ఇంకా ఇదనమాట ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటారు. ఇక నేనైతే వంట ఫాస్ట్గానే చేశానండి. 5:30 వరకు చేసేసాను అనమాట. ఇక పిల్లలకి తినిపించేద్దాం అనేసి. ఏంటంటే ఎండాకాలం పొద్దు ఎక్కువ ఉంటుంది కదా, అంటే డే అనేది చాలా మెల్లగా నడుస్తుంటుంది కదా. సో ఇక ఆకలి అనేది ఇక అవుతూనే ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళకే ఆకలి అవుతుంటుంది, ఇక చిన్నపిల్లలకి ఎంత కదా అనేసి ఇక అప్పుడింత తినబెట్టాలి పిల్లలకైతే. ఇంకా ఇక అయితే తిన్నారండి బిస్కెట్లు అదొకటి ఇదొకటి మొన్న తెచ్చాం కదా స్నాక్స్. ఇంక ఇక్కడైతే ఎగ్ పులుసు చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి ఎగ్ ఇంత ముందుకు మీకు చూపించాను కదా, ఒకటైతే అంటే ఇదేంటి వెరైటీగా వచ్చిందనమాట. పొడువుగా సన్నగా ఉంది ఎగ్ అయితే, గమ్మత్తుగా ఉంది అసలు. అదే మీకు చూపిస్తున్నాను. నీట్గా ఉన్నాయి అనమాట ఎగ్స్ అయితే, అసలు మంచిగా అంటే పొట్టు కూడా బాగా వచ్చింది. కొన్నిసార్లు ఏంటంటే ఉడకబెట్టినాక పొట్టు అంత రాదు కదా, మంచిగా అనిపించదు. ఇట్లా మంచిగా ఫ్రెష్గా నీట్గా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇక ఎగ్స్ 3 తెచ్చానండి. ఇక మా పిల్లలు అయితే ఒక్కొక్కటి తినట్లేదు అనమాట. హాఫ్ తింటేనే సరిపోతుంది అనేసి 3 తెచ్చాను. ఇంకొకటేమో మేము తింటాము, అంటే ఒకటి మా హస్బెండ్, ఒకటేమో నేను అన్నట్టు. సో అదే అన్నట్టు ఫ్రెండ్స్ అనేసి ఇక్కడైతే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే పైన వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మొన్న నేను ఇలాచీలు, లవంగాలు అవన్నీ కొంచెం మసాలా లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ ఇంకా లాస్ట్కి వేసేస్తాను ఉడికేటప్పుడు. ఇంక వేసేస్తున్నాను ఇక్కడ. వేసేసి ఇక కొంచెం కొంచెం సిమ్లో పెట్టేశాను. ఇంకా అది ఉడుకుతుంది కదా అనేసి ఇంకా ఇక్కడైతే నేను బట్టలు తీసాను కదా, అవైతే మడత పెడుతున్నానండి. ఇంకా పిల్లలైతే నా ముంగటనే ఆడుకుంటారు బెడ్ మీద. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇక బట్టలు మడత పెడితే అయిపోతుంది, లేదంటే తొక్కుతూ ఉంటారు అనమాట. ఇక పిల్లలకు తెలియదు కదా, వాళ్ళకు కూడా ఒకటే తొక్కుతూ ఉంటారు అనేసి ఇక మడత పెట్టిందే బెటర్ నా నాయన అనుకునే నేనైతే. ఇక చూడండి ఎట్లా చేస్తున్నారు. మొత్తం బెడ్షీట్ అంతా తీసి ఒక దగ్గర కుప్ప పెట్టారండి. నేను ఇంతకుముందుకు బెడ్షీట్ చెప్పాను కదా బ్లూ కలర్ది, అలాంటిది అయితే ఇంకొకటి కొనాలి. అది వేస్తే ఏంటంటే ఎట్లున్నది ఎట్లా వేసింది అట్లనే ఉంటుంది అనమాట. మీకు ఇంతకుముందుకు చెప్పాను కదా, ఈ పిల్లలు ఎంత తొక్కినా ఆడినా అది ఎటు పోదు అనమాట, నీట్గా ఉంటుంది, మనకు కూడా అంత పని ఉండదు. ఇదైతే ఇంకొక బెడ్షీట్ వేసాం కదా, ఇంకా అదేమో ఇక మొత్తం ఆట ఆడడము, ఇక పిల్లోస్ అంతా అదంతా పారేయడము, అదంతా తీసి ఒక దగ్గర కుప్ప పెట్టడం, ఇలా పని అన్నట్టు నేను వేస్తూ ఉంటాను పెద్ద. ఇక అట్లా చేస్తుంటారు పిల్లలు. ఇక ఇక్కడ డోర్ పెట్టేశానండి. ఊరికే పిల్లలు బయటికి పోతుర్రు వస్తుర్రు. నాకు మా వాడితో భయం అన్నట్టు, దెబ్బలు ఏడదాకా ఇచ్చుకుంటాడు అని పెద్ద టెన్షన్. మా పాపనంటే పోతుంది నిమ్మలంగా ఆడుకొని వస్తుంది. ఇక అనేసి ఇక డోర్ పెట్టేసిన. ఊరికే నేను వాళ్ళు ఏమంటే అప్పటికి ఒక 10 సార్లు పోయినా కావచ్చు, వంట చేసుకుంటేనే 10 సార్లు పోయానండి. చూసారు కదా, టైం 7 అవుతుంది, తినిపించేస్తున్నాయి. ఇక పాపం ఆకలి అవుతుందేమో అనేసి మళ్ళీ ఇక మా హస్బెండ్ వచ్చే వరకు 9 అవుతుంది. ఇంకా పెరుగు కూడా తీసుకురమ్మని చెప్పానమాట. డైలీ అయితే తెమ్మంటున్నాను. కొంచెం స్వీట్ షాప్లో అయితే బాగుంటుంది కదా పెరుగు, నాకు అది గడ్డలు బాగుంటుంది, అదే నచ్చుతుంది. మన ఈ షాప్లలో ప్యాకెట్స్ ఉంటాయి కదా 10 రూపీస్ ప్యాకెట్స్, అస్సలు నన్ను మంచిగా అనిపించదు అండి, అది పెరుగులాగానే అనిపించదు నాకైతే. అనేసి వచ్చేటప్పుడు 20 రూపీస్ తీసుకొని వస్తాడు మా హస్బెండ్. ఇక అది మాకు సరిపోతుంది. సో ఇక మా హస్బెండ్ వచ్చేవరకు ఇక 9:30కి అట్లా మళ్ళీ కొంచెం ఇంత పెరుగన్నం వేస్తే ఇంకా మళ్ళీ తింటారనమాట. ఇక డైలీ అట్లనే చేస్తున్నా. ఇంకా తొందరగా తిన్నారనుకోండి మళ్ళీ పెరుగన్నంతోనే అట్లా తినిపిస్తా. ఇక లేదంటే మా కూరతోటే. ఇక వాళ్ళు వాడుకునేసరికి 11 అవుతుంది. ఇక మళ్ళీ ఆకలి అయితేనే ఉంటుంది కదా. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యాహ్నం పడుకుంటారు కదా పిల్లలు, సో ఇక పడుకునేసరికి లేట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడైతే ఇక తినిపించేసాను. ఇంకా బట్టలు కూడా అన్నీ మడత పెట్టేశాను, నేను కూడా తిన్నానండి. ఇంకా ఇక్కడైతే వాళ్ళకు హోంవర్క్ కాదు కానీ హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మా పాపది.
మా వాంది అయితే పెండింగ్ ఉందండి. వాడైతే అసలు బుక్ ముట్టుకుంటలేడు. అగో ఎలా చేస్తున్నాడు చూడండి కెమెరా ముందు. ఇంకా కాకపోతే ఏంటంటే మా పాపకు కొంచెం బేసిక్స్ నేర్పిస్తున్నాను అనమాట. అన్నీ మళ్ళీ మర్చిపోయినట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా అప్పుడు కొన్ని బేసిక్స్ నేర్పిస్తున్నా. ఇక మా వానికి కూడా అంతే. ఇక వాని హోంవర్క్ అయితే స్టార్ట్ చేయాలి. వాడికి దుఃఖం వస్తుంది అన్నట్టు హోంవర్క్ అంటేనే. సరే ఏమన్నా బేసిక్స్ ఉంటాయి కదా, మన ఆల్ఫాబెట్స్ 1 2 3 ఇవన్నీ ఉంటాయి కదా, మ్యాథ్స్ కూడా అవన్నీ నేర్పిస్తున్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా వాడికైతే 2 3 దెబ్బలేసాను అట్లా సైలెంట్ కూర్చొని రాసుని. లేకపోతే అటు ఇటు నేను రాయనని అసలు మొండికి వేస్తున్నాడు అన్నట్టు. ఇంకా మా పాపనైతే కొంచెం చెప్పిన మాటనే వింటది. సో ఇక అది ఫ్రెండ్స్. అయితే ఇక ఇక్కడ మా వాడైతే పక్కకే ఉన్నాడు, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం సైలెంట్గా కూర్చోరా నాయన అని అన్నమాట. మా పాప అయితే పడుకుందండి. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చింది నా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియోస్ అయితే నావి 250 ఏమో దాటినాయి నా వీడియోస్. సబ్స్క్రైబర్స్ ఏమో 248 ఉన్నారనమాట. సో అట్లుంది పరిస్థితి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో